గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక సమీపంలో ఈ ఘటన జరిగింది. యువకులను రాజమండ్రి జాంపేటకు చెందిన వారిగా గుర్తించారు. గోదావరిలో స్నానానికి 4 యువకులు దిగారు. అయితే వారిలో ఒకరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన మహమ్మద్ అర్షాద్, షేక్ సుల్తాన్, షేక్ జిలాల్ మృతదేహాలను గజయితగాల సహాయంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, ఈ గోదావరిలో నదీ స్థానాలు అనేవి సురక్షితమైనటువంటి ప్రాంతంలో దిగకుండా ప్రమాదమైనటువంటి ప్రాంతంలో దిగినటువంటి రాజమండ్రికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు ప్రాణాలు వదిలారు. నిన్న సాయంత్రం నుంచి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితమే అర్ఫత్ తో పాటు షేక్ సుల్తాన్ ఈ ఇద్దరు యొక్క మృతదేహాలు అయితే పోలీసులు వెలికి తీయడం జరిగింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వీరికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు ఈ మృతదేహాలను అప్పచెప్పబోతున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం షేక్ బిలాల్ కి నిన్న మృతదేహం చనిపోయిన వెంటనే కూడా దొరకడం జరిగింది. ఆయనకి ఇప్పటికే పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అయితే అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దొరికినటువంటి అపరాధ్ తో పాటు సుల్తాన్ ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి కుమారులు కావడంతో ఒకే కుటుంబంలో విషాదం నెలకొనడం జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు కూడా చనిపోవడంతో ఈ కుటుంబంలో ప్రస్తుతం అంతులేని విషాదంగా మారడం జరిగింది. ప్రస్తుతం 3 గల్లంతయ్యారు. 3ని కూడా అధికారులు వెలికి తీసి వారి కుటుంబాలకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ సమ్మర్ లో ఎక్కువగా గోదావరి స్థానాలకు అత్యుత్సాహంగా వెళ్లి ఈ విధంగా చనిపోవడం పలు సందర్భాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే నదీ స్థానాలకు వెళ్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇలాంటి ఘటనలు బట్టి కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.